TH94 న్యూస్ కి స్వాగతం. ఎవరైనా భర్త ఫస్ట్ పెన్షన్ ఉంది, భర్త చనిపోయిండు, వాళ్ళకైంది. పెన్షన్ లేకుండా భర్త చనిపోయినా అయితే మనకు 11 సార్ ఇక మనకైతే ఈ సమస్యలు ఇంకోటి ఏమంటే ఇప్పుడు మోరీది ఒకటి అసెంబ్లీ ఎలక్షన్ చెప్పినా అది కంప్లీట్ అయిపోయింది. నీళ్ళు కూడా కావాలి సార్, మాకు చాలా నీళ్ళు కూడా చెప్తామ్మా, నీళ్ళు కూడా చెప్తా, నేను నీళ్ళు కూడా చెప్తాను. అయితే మోరీల ప్రాబ్లం ఈ మోరీలు ఆల్రెడీ 30 లక్షలు అయిపోయింది. రేపు వర్క్ స్టార్ట్ చేసేది ఉంది, వర్క్ స్టార్ట్ చేసి ఇది నీళ్ళు కూడా మనం 28 కోట్లు పెట్టి 3 ఓఎస్ఆర్ ట్యాంకులు అంటే సరిపోళ్ళు. మున్సిపాలిటీకి ఏదో 30-40 వేల ఉన్న మున్సిపాలిటీకి నీళ్ళు ఉన్నాయి. ఇవాళ 77-80 వేల ఓట్లు అయినాయి. అంత సరిపోడికి నీళ్ళు వస్తలేవు. అంటే నేను దానికి అంతా కూడా డిపిఆర్ తయారు చేయించి ఒక 27 కోట్లు శాంక్షన్ చేయించిన 3 పెద్ద ఓఎస్ఆర్ ట్యాంకులు కడుతున్నాం. ఆ ట్యాంకులు కూడా సగం అయిపోయినాయి. అవి కంప్లీట్ అయిపోతే నీళ్ళ సమస్య కూడా తెలిపోతుంది. నీళ్ళది కూడా మిషన్ భగీరథ నీళ్ళు ఫెయిల్ అయిపోయినాయి. అవి రాకుండా కాకినా నీళ్ళు ఇంతకుముందు వచ్చేటి మనకు. ఆ పైప్ లైన్ విధ్వంసం అయిపోయినాయి. ఇప్పుడు ఆ పైపులు కూడా మొత్తం మళ్ళీ కొత్తగా 18 కోట్లు పెట్టి పైప్ లైన్ కొత్తగా ఇప్పిస్తున్నాం. ఆ మోటార్స్ కూడా కొత్తగా షిఫ్ట్ చేపిస్తున్నాం. అవి 2 అయిపోతే నీళ్ళ సమస్య తీరిపోతుంది. అవి ఖచ్చితంగా 6 నెలల కొంత టైం పడుతుంది. 6 నెలలు సంవత్సరం ఖచ్చితంగా పడుతుంది. అంతలోపల బోరింగ్ ఇట్లా మీకు ఆల్టర్నేట్ కావాలంటే ఒక బోరింగ్ చేపిస్తాం. దాంతో మీకు పర్మనెంట్ సమస్య తీరిపోతుంది. మీకు ఇండ్లు ఖచ్చితంగా మీకు ఎవరికైతే జాగాలు ఉన్నాయో వాళ్ళకు ఇమ్మీడియట్ మీకు ఇల్లు కట్టుకుని కాదంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా. మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా, జాగుండలోకి ఇల్లు ఇస్తా. అవునమ్మా, 2 డబుల్ బెడ్రూమ్ ఇస్తా. మీరు ఒక జాగి డబుల్ బెడ్రూమ్ 2 ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు నీకు 2 ఇస్తాను, మళ్ళీ 4 ఇస్తాను చెప్పి రేపు నెల మళ్ళీ 2 నెలలు అయినాక 4 లక్షలు రావాలి. అప్పుడు బోర్ అడిగినావు, అప్పుడు బోరింగ్ చెప్పినావు. బోర్ అయిపోయింది. బోర్ కంప్లీట్ అయిపోతుంది. వర్క్ స్టార్ట్ చేసేది శాంక్షన్ అయింది. చూసుకో, టెండర్ కూడా అయిపోయింది. చూసుకో. ఇప్పుడు నువ్వు ఇంట్లో అడుగుతున్నావు 2 ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా. ఒక ఇల్లు మీరు కట్టుకోండి. ప్లాట్ ఆల్రెడీ ఉందంటారు కదా, కట్టుకోండి. రేపు నీకు ఒకటి ఇంద్రమ్మ ఇల్లు ఒకటి కట్టుకోండి. 2 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాడు లోపల. అది ఆన్లైన్లో అప్లై చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు దరఖాస్తు పెట్టిరా? మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో నెలకు ఒక డేట్ ఉంటుంది. మీ సేవలో పోతే డేట్ ఇస్తారు. అప్లికేషన్ పెట్టుకోండి. అప్పుడు నేను డాక్టర్ అని చెప్తాను. దాంట్లో 4 డాక్టర్లు ఉంటారు. సదరన్ సర్టిఫికేట్ వచ్చే 4 ఒక టీం ఉంటుంది. ఆ టీం కూర్చొని నీకు చూసి ఇస్తుంది ఎంత పర్సెంటేజ్ చేయాలి. ఆ పర్సెంటేజ్ ఇస్తే నీకు టీచర్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. ఆ సర్టిఫికేట్ తీసుకున్నాక నేను చెప్తాను డాక్టర్.